ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం. ఆత్మానం రథనం విద్ధి, శరీరం రథమేవతు, బుద్ధితు సారథం విద్ధి, మనః ప్రగ్రహమేవ చ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ద్వితీయాంశం 4వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 4వ అధ్యాయంలో లక్షద్వీపాది వర్ణన అని ఘట్టం చెప్పుకుంటూ అందులో శాఖద్వీప వర్ణన అనేటటువంటి దాని దగ్గర వచ్చాం. అయితే ఒక్కొక్క ద్వీపంలో 7 నదులు ఉన్నాయి. ఆయా నదుల పేర్లను తెలుసుకున్నంత మాత్రాన మనకు ఉండే సమస్త పాపాలు పటాపంచలైపోతాయి అని పరాశరుడు వారు చెప్పారు. కనుక కిందటి వీడియోలో చెప్పుకున్నట్లుగా ఇక్కడ ఉండేటటువంటిది క్రౌంచ ద్వీపము. ఈ ద్వీపంలో ఉన్న 7 నదుల పేర్లు ఒకసారి తెలుసుకుంటూ ఎదరఘట్టం శాఖద్వీపం అనే ఘట్టానికి వెళదాం. గౌరీ కుముద్వతీ చైవ సంధ్యా రాత్రిర్మనోజవ క్షాంతిశ్చ పుండరీకాచ సప్తైతే వర్ష నిమ్నగాహ. ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ క్రౌంచ ద్వీపం అనే ద్వీపంలో గౌరీ, కుముద్వతి, స, రాత్రి, మనోజవ, క్షాంతి, పుండరీక ఇవి 7 కూడా ఆ క్రౌంచ ద్వీపంలో ఉండేటటువంటి నదులు. ఆ 7 నదులు పేర్లు తెలుసుకున్నంత మాత్రాన మనం తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపములు నశించిపోతాయి, క్షీణించిపోతాయి అని చెప్పారు. కావున ఆ పేర్లు ఒకసారి చెప్పుకుంటూ ఇక్కడ శాఖద్వీప వర్ణన గురించి వెళుతున్నాం. ఈ శాఖద్వీపంలో మొట్టమొదటిగా ప్రారంభం చేస్తూనే పరాశరుడు వారు శాఖద్వీపేశ్వరస్యాపి భవస్య సుమహాత్మనః సప్తైవ తనయస్తేషాం దదౌ వర్షాని సప్తవః దదౌ వర్షాని సప్తనః అంటూ శాఖద్వీపానికి అధిపతి మిక్కిలి గొప్పవాడైనటువంటి భవ్యుడు, అతనికి కూడా కుమారులు 7గురే. భవ్యుడు అనేటటువంటి శాఖద్వీపానికి చక్రవర్తి, ఆయనకి 7గురు కుమారుడు. ఆ రాజు వారికి 7 వర్షాలుగా విభజించి రాజ్యాన్ని ఇచ్చాడు అని ఆ పేర్లని చెబుతున్నారు ఇక్కడ పరాశరుడు వారు. జలదస్య కుమారస్య సుకుమారో మరీచకః కుసుమోదస్య మోదకి సప్తమస్య మహాద్రుమః అనేటటువంటి 7గురు కుమారుడు భవ్యుడికి, భవ్యుడు అనేటటువంటి మహారాజుకి కుమారుడు అంటూ అందులో మొట్టమొదటివాడు జలదుడు కుమారుడు, మూడవవాడు సుకుమారుడు, 4వవాడు మరీచుడు, 5వవాడు కుసుమోదుడు, 6వవాడు మోదకుడు, 7వవాడు మహాద్రుముడు అనేటటువంటి 7గురు కుమారుల పేర్లు ఉటంకిస్తూ తత్సంజ్ఞాన్యేన తత్రాపి 7 వర్షాన్యనుక్రమాతు తత్రాపి పర్వతాః 7 వర్ష విచ్ఛేద కారిణః. ఈ 7గురు కుమారులు కూడా ఆ శాఖద్వీపంలో ఉండేటటువంటి 7 వర్షాలలో ఒక్కొక్క వర్షానికి ఒక్కొక్క కుమారుడు చక్రవర్తి అయి రాజ్యాన్ని పరిపాలన చేశాడు అంటూ ఆ శాఖద్వీపంలో 7 వర్షాలు క్రమంగా వారి పేర్లతో కూడా కలిసి ఉండి ఆయా వర్షాకాల సమయాలలో ఆ రాజు ఆ ద్వీపాన్ని పరిపాలన చేశాడు అంటూ పూర్వస్తత్రో జలగిరి పూర్వస్తత్రో దయగిరి జలాధారస్తదాపరః తథా నైవతకః శ్యామ స్తథైవాస్త గిరిధ్వజః అంబికేయస్తథారమ్యః కేసరీ పర్వతోత్తమః శాకస్తత్ర మహావృక్షః సిద్ధగంధర్వసేవితః. ఇవి చెప్తున్నారు పరాశరుడు వారు. ఏమిటవి? ఆ పర్వతాలలో ఆ వర్షాలలో అద్భుతమైనటువంటివి కొన్ని వర్షములు, వాటి పేర్లు. అందులో ఉండేటటువంటి 7 పర్వతములు వర్ష పర్వతములు. 1 ఉదయగిరి పర్వతము, 2వది జలాధారము, 3వది రైవతకము, 4వది శ్యామము, 5వది అస్తగిరి, 6వది అంబికేయము, అలాగే 7వది పర్వతాలన్నింటిలో కల్లా శ్రేష్టమైనటువంటి పర్వతం కేసరి పర్వతము అంటూ ఇక్కడ ఆ 7 పర్వతాలు కూడా సిద్ధుల చేత గంధర్వుల చేత సేవించబడుతూ ఉండేవి. ఆ ద్వీపానికి శాఖద్వీపం అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే అద్భుతమైనటువంటి ఒక మహావృక్షం, శాఖ వృక్షం అని ఒక వృక్షం, ఆ వృక్షం ఆ ద్వీపంలో ఉండటం వలన అందుకు దానికి శాఖద్వీపం అనే పేరు వచ్చింది అంటూ యత్
యత్ప్రత్ర వాత సంస్పర్శాదాహ్లాదో జాయతే పరః తత్ర పుణ్య జనపదాస్థాతు జనపదాః చాతుర్వర్ణ్య సమన్వితాః అని చెబుతూ ఈ శాఖ వృక్షం యొక్క ఆకులు సోకితే ఆ ఆకులు మేంచి వీచినటువంటి గాలి సోకితే మనస్సుకి చక్కనైన ఆహ్లాదాన్ని పరిమళభరితమైనటువంటి వాతావరణాన్ని ఇస్తూ అక్కడ ఉండేటటువంటి జనపదాలు అందరూ కూడా ఈ శాఖవృక్షం దగ్గర సేద తీరుతూ చక్కనైనటువంటి పరమ పవిత్రాలుగా అత్యంత పవిత్రమైనటువంటి జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు ఆ చాతుర్వర్ణ వ్యవస్థలో కూడుకొని ఉండేటటువంటి వారందరూ కూడా అంటూ నద్యశాత్ర మహాపుణ్యా సర్వపాప భయాపహ సుకుమారీ కుమారీ చ నలిని ధేనుకాచయ ఇక్షుశ్చ వేణుకాచైవ గభస్తే సప్తమీ తథా అన్యాస్త్వజితస్తత్ర క్షుద్రనిర్జో మహాముని. ఓ మహాముని మైత్రేయ, అక్కడ నదులు కూడా మిక్కిలి పరమ పావనమైనటువంటివి, సమస్త పాపాలను సర్వభయాలను తొలగించేటటువంటివి, అంతటి శక్తివంతమైనటువంటి 7 ఉన్నాయి. ఈ శాఖ ద్వీపంలో కూడా 7 నదులు ఉన్నాయి. మనకుండే పాపములన్నీ కూడా తీసివేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలతో కలిగి ఉన్నవి అంటూ ఆ నదుల పేర్లు చెబుతున్నారు పరాశరుడు వారు. 1 సుకుమారి, 2వది కుమారి, 3వది నలిని, 4వది ధేనుక, 5వది ఇక్షువు, 6వది వేణుక, అలాగే 7వది అయినటువంటి గభస్తి అనేటటువంటి ఈ 7ను కూడా అక్కడ ప్రవహించేటటువంటి నదులు. వీటితో పాటుగా చిన్న చిన్న నదులు కూడా వేలకు వేలుగా ఉన్నాయి అంటూ మహిధరాస్తథా సంతి శతశోధ సహస్రశః తాః పిబంతి ముదాయుక్త జలదాదిషు ఏ స్థితాః. ఇదే విధంగా అక్కడ ఆ శాఖద్వీపంలో చిన్న చిన్న కొండలు కూడా వందల కొలది వేలది కొలది ఉన్నాయి. ఆ నదీ జలాలను అచ్చటి జలాది వర్షాలలో ఉండేవారు చక్కగా పరమ పవిత్రమైనటువంటి గంగాజలంగా ఆ నదీ జలాలని వాడుతూ ఉంటారు. అందువలన వారు పరమ పవిత్రులు అని చెబుతున్నారు. మనం కూడా ఉండేటటువంటి మన చుట్టుపక్కల ఉండేటటువంటి నీటిని కలుషితం చేయకుండా, ప్రకృతిని పాడు చేయకుండా, ప్రకృతి నుంచి ఉద్భవించినటువంటి పదార్థాలన్నీ కూడా బ్రహ్మ పదార్థాలుగా సత్పదార్థాలుగా భావిస్తూ వాటిని మనం పాడు చేయకుండా ఉండేటటువంటి రోజు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రతి ఒక్క మానవుడికి మంచి ఆహ్లాదభరితమైన వాతావరణము, మంచి వాతావరణం వచ్చిన తర్వాత చక్కనైన ఆరోగ్యము సంభవిస్తాయి అంటూ ఇక్కడ తెలుసుకోవలసినటువంటి విషయం. అక్కడ శాఖద్వీపంలో కానీ, పుష్కర ద్వీపంలో కానీ, క్రౌంచ ద్వీపంలో కానీ, కుశద్వీపంలో కానీ ఆ ద్వీపాలలో ఉండేటటువంటి యక్ష గంధర్వ కిన్నెర కింపురుష మానుష దేవ దానవ రాక్షస గణాలన్నీ కూడా ప్రకృతిని పాడు చేయకుండా ఎంత కాలము అక్కడ అవి నివసించాయి అంటే వందల వేల సంవత్సరాల కొలది అవి అక్కడ నివసిస్తూ ఉన్నాయి అని చెబుతూ అంత ఆయుర్దాయం భగవంతుడు ఇచ్చాడు. మనకి అంత ఆయుర్దాయం అక్కర్లేదు. అనారోగ్యానికి సంభవించినటువంటి జీవనాన్ని మనం సాగించాలి అంటే మన చుట్టుపక్కల వాతావరణం పరిశుభ్రమగా ఉండాలి అన్నది మనం తెలుసుకోవాలి. కనుక ఇంకా ఈ శాఖద్వీపం గురించి చెబుతూ వర్షేషుతే జనపదాః స్వర్గాదభ్యేత్య మేదినీం ధర్మహాని నితేష్వస్తి న సంఘర్షః పరస్పరం. ధర్మహాని న సంఘర్షః, ధర్మానికి హాని చేయకుండా జీవనం సాగించేటటువంటి వారు అందరూ కూడా ఆ ధర్మం తప్పకుండా ఎప్పుడైతే జీవనాన్ని సాగిస్తారో వారందరూ కూడా ఎలాంటి మనస్పర్ధలకి గురి కాకుండా, అక్కడ ఉండేటటువంటి జనపదాదులు అందరూ కూడా ఎలాంటి సంఘర్షణలకి లోను కాకుండా చక్కనైనటువంటి జీవనాన్ని సాగించేవారు అని చెబుతూ మర్యాదాః ఉత్క్రమో నాస్తి తేషు దేశేషు సప్తమ మృగాశ్చ మగధాశ్చైవ మానస మందగాస్తథా మంగబ్రాహ్మణ భూయిష్ఠాః మగధాః క్షత్రియస్తథా వైశ్యాస్తు మనానసస్తేషాం శూద్రస్తేషాస్తు మందగాః. ఇక్కడ ఈ శాఖద్వీపంలో కూడా 4 వర్ణ వ్యవస్థలు ఉన్నాయి. ఆ 4 వర్ణాలు వాటి పేర్లు ఉటంకిస్తున్నారు కదా పరాశరుడు వారు. మొట్టమొదటిగా వంగులు, మాగధులు, మానసులు, మందగులు, వీరు 4 కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులుగా జీవిస్తూ ఉన్నారు. వంగులు అంటే బ్రాహ్మణులుగాను, అలాగే మాగధులు అంటే క్షత్రియులుగాను,
మానసులు అంటే వైశ్యులుగాను, మంగధులు అంటే శూద్రులుగాను ఈ నలుగురు కూడా ఆ ద్వీపంలో శాఖద్వీపంలో జీవిస్తూ ఉన్నారు. శాఖద్వీపేతు తైర్ విష్ణు సూర్యరూపో ధరో మనుమునే యథోక్తైర్యుజ్యతే సమ్యకు కర్మభి నియతాత్మభి కర్మాచరణలో ఎలాంటి నియమము తప్పకుండా వారు ఆ 4 వర్ణాల వారు కూడా చక్కనైనటువంటి జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు అని చెబుతూ శాఖద్వీపంలో నివసించే నియతమైనటువంటి మనస్సు కలవారి చేత విష్ణువు సూర్యరూపధారి అయి యజించబడుతూ ఉంటాడు అని చెబుతున్నారు. యజించడం అంటే అక్కడ ఉండే మానవులు, ఉండే దేవతలు, మిగతా గంధర్వ రాక్షసులు వీళ్ళందరూ కూడా విష్ణువుని సూర్య భగవానుని అంశగా పూజిస్తూ ఉన్నారు అంటూ శాఖద్వీపస్థు మైత్రేయ క్షీరోదేన సమావృత శాఖద్వీప ప్రమాణేన వలయేనేవ వేష్టిత. శాఖద్వీపం క్షీర సముద్రం చుట్టుకొనబడి ఉంది. సరే, ఇక్కడ ఈ తర్వాత వచ్చే ఘట్టం పుష్కర ద్వీపం. ఈ పుష్కర ద్వీపం అయిపోయిన తర్వాత అసలు ఏ ద్వీపము ఎంత పరిమాణంలో ఉంది, దాని చుట్టూ ఎంత పరిమాణంలో సముద్రం ఉన్నది, అదొక వీడియో మనం ప్రత్యేకంగా చెప్పుకుందాం. ఇందులో వివరం పూర్తిగా ఇవ్వలేదు కానీ మరో ఘట్టంలో ఇచ్చారు, అది మనం కాస్త తెలుసుకునే ప్రయత్నం తర్వాత ఘట్టాల్లో చేద్దాం. అయితే ఇక్కడ శాఖద్వీపం దాని చుట్టూత క్షీర సముద్రంతే చుట్టుకొనబడి ఉంది. ఆ క్షీర సముద్రం శాఖద్వీప ప్రమాణంతో కంకణాకారంగా చుట్టుకొని ఉంది. పాలు అనేటటువంటి సముద్రం ఆ శాఖద్వీపం చుట్టూరా ఉన్నదంటూ క్షీరాబ్ది సర్వతో బ్రహ్మన్ పుష్కరాక్షేర వేష్టిత ద్వీపేన శాఖద్వీపాత్తు ద్విగుణేన సమంతత. ఈ శాఖద్వీపం చుట్టూ క్షీర సముద్రం ఉన్నదని, ఆ క్షీర సముద్రం చుట్టూ కూడా పుష్కర ద్వీపం ఉన్నది అని. ఈ పుష్కర ద్వీపము క్షీర సముద్రానికి 2 రెట్లు ఎక్కువగా, అంటే ద్వీపానికి 2 రెట్లు ఎక్కువగా ఈ పుష్కర ద్వీపం ఉన్నది అని ఇక్కడ పరాశరుల వారు చెబుతూ, ఈ క్షీర సముద్రం చుట్టూ అన్ని వైపులా చుట్టి పుష్కర ద్వీపం ఉంది. ఆ శాఖద్వీప ప్రమాణం కన్నా ఇది అన్ని వైపులా కూడా 2 రెట్లు ఎక్కువగా ఉన్నది ఈ పుష్కర ద్వీపము అని పరాశరుల వారు శాఖద్వీప వర్ణన గురించి మైత్రేయ మహర్షి చెబుతున్నారు. ఇకపోతే పుష్కర ద్వీప వర్ణన. ఈ పుష్కర ద్వీప వర్ణన పరమాద్భుతమైనటువంటి ఘట్టము. అయితే ఇంతవరకు చెప్పినవన్నీ అద్భుతం కావా గురువుగారు అంటే అన్నీ ఒక్కొక్క ద్వీప వర్ణన ఒక్క అద్భుతమైనటువంటి మచ్చు తుణకలు. అంచేత ఈ పుష్కర ద్వీపం గురించి మనం ఎదరఘట్టంలో తెలుసుకుంటూ, ఈ పుష్కర ద్వీపం వర్ణన అయిన తర్వాత మొత్తం 7 ద్వీపాలలో ప్రవహించే నదులు, ఏ ద్వీపం ఎంత పరిమాణంలో ఉంది, దాని చుట్టూ ఉండేటటువంటి సముద్రం ఎంత పరిమాణంలో ఉంది, దాని చుట్టూ అందులో నివసించేటటువంటి నదులు ఎన్ని ఉన్నాయి, 7 నదులు ఉన్నాయి అనుకున్నాం. ఆ 7 నదుల పేర్లు, 7 ద్వీపాల పేర్లు అన్నీ మరొకసారి కూలంకషంగా చెప్పుకునే ప్రయత్నం మనం చేసుకుందాం. ఎవరికైతే ఈ వీడియో ఉందో వారందరూ కూడా లైక్ చేయండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి, విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.